నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవిపై శశికళ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. 10 ఏళ్లు ఎన్నికల్లో నిలబడే అర్హతను ఆమె కోల్పోయారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమిళనాట రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎన్నికయ్యారు. ఆయన గవర్నర్ని కలిసి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు పన్నీర్ సెల్వం కూడా బల నిరూపణకు అవకాశాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈఎస్ఐసి బోర్డు సభ్యులు, టి శ్రీరంగారావు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, లంకా దినకర్ గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. పద్మనాభరెడ్డి గారు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 4 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించింది. దీంతో శశికళ 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. మరి మొత్తంగా ఈ కేసు పూర్వాపరాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది. 3 నెలల తర్వాత అప్పుడున్న డిఎంకే గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు. చేసిన తర్వాత కేసు చాలా దినాలు నడిచింది. తమిళనాడులో ఉన్నట్టయితే, చెన్నైలో ఆ కేసు నడిచినట్టయితే విట్నెసెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి దాన్ని పిటిషన్ వేయడంతో కర్ణాటక బదిలైంది స్పెషల్ కోర్టు. వాళ్ళు దీన్నంతా కూడా డీటెయిల్గా పరిశీలించిన తర్వాత దోషులుగా నిర్ధారిస్తూ 4 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత ఫైన్ కూడా. ఇందులో 4 ఉన్నారు. సో వీళ్ళు అప్పుడు జైలుకి వెళ్ళినారు. ఒక 6 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఈ మధ్య లోపల వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్నప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది కరెక్ట్గా జడ్జిమెంట్ రాలేదు, ఇది వాళ్ళు నిర్దోషులని తేల్చిందని. దాని మీద కర్ణాటక ప్రభుత్వము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్తగా పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఏదైతే స్పెషల్ కోర్టు చెప్పిందో దాన్ని నిర్ధారించింది. హైకోర్టు ఎర్డ్ ఇన్ హిస్ జడ్జిమెంట్ అన్నట్టుగా వాళ్ళు హైకోర్టు యొక్క తీర్పును పక్కన పెడుతూ కింది కోర్టు ఏదైతే ఇచ్చిందో స్పెషల్ కోర్టు దాన్ని నిర్ధారణ చేసింది. భారతదేశంలో రాజకీయాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయాలకు రావడమే డబ్బు సంపాదించడానికి, అధికారం ఈ మాదిరిగా తయారైపోయిన ఈ రోజుల్లో ఇది ఒక చక్కటి గుణపాఠం, ఒక సందేశం అన్నమాట రాజకీయాలు. ఇప్పుడు ఇది ఒకటే కేసు కాదు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. యూపీలో చాలా ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి, రకరకాలుగా తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు ఉన్నాయి. ఏది ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు. సో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పటికైనా కానీ ఈ యొక్క రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు త్వరితగతిన చేసినట్టయితే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఒక మెసేజ్ అయితే క్లియర్గా పోయిందంటే లాంగ్ ఆర్మ్ ఆఫ్ ది లా, చట్టము ఎప్పటికైనా కానీ తప్పించుకోలేరు, కాకపోతే కొద్దిగా డిలే అవుతుండొచ్చు రకరకాల ప్రొసీజర్స్తోనని చెప్పి. సో దీన్ని అందరూ స్వాగతించాల్సిందే. వ్యక్తులను పక్కకు పెడదాం, ఎవరికైతే శిక్ష పడ్డదో వాళ్ళ మీద కక్షతో కాదు నేను అనేది. చట్టం తన పని తాను చేసుకెళ్ళింది. దిలీప్ కుమార్ గారు, తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల్ని అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. మరి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల్ని ఏ విధంగా నిశ్చితంగా పరిశీలించాలి? జయలలిత గారు సుప్రీం పార్టీ కమాండర్గా ఉండింది. ఆమె ఫర్ రీజన్స్ నాట్ నోన్ టు us ఆమె నెక్స్ట్ ఎవరో చెప్పకుండా పోయింది. సరే, తాత్కాలికంగా తన కేసుల్లో ఇరుక్కున్నప్పుడు పదవి వదులుకోవాల్సిన పన్నీర్ సెల్వాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా ఆయన ఏ విధమైనటువంటి సర్వీస్ చేసాడో మనం చూసాం. ఆమెకి ఎక్కడ ఆయన బట్టి ఓ కోటరీ కానీ ఓ 10 మంది ఎమ్మెల్యే కానీ లేనటువంటి పరిస్థితి చూసాం. బట్ ఒకసారి ఆమె జరిగిన తర్వాత ఆమె అయితే నామినేట్ చేయలేదు శశికళని. ఈమె నా తర్వాత ఆమెను కానీ పన్నీర్ కానీ మరెవరిని కానీ ఆమె వెళ్ళిపోయినప్పుడు అదే ఒక మిస్టరీ. ఆమె చనిపోయేటువంటి సర్కమ్స్టాన్సెస్ కూడా ఎవరికీ తెలియదు. ఈవెన్ గవర్నర్ కూడా అంతవరకే పోయొచ్చాడు, ఎవరు చూసిన వాళ్ళు లేరు. వెంకయ్యనాయుడు గారు బయట కుర్చీలో కూర్చుని కనపడదు తప్ప ఆయన విలేకరులతో మాట్లాడి చెప్పాలని కలిసాడు. అప్పటి నుంచి కూడా క్రైసిస్లో ఉంది ఆ స్టేట్. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి నామినేట్ చేసి 2 నెలల పాటు ఆయన ఉన్నాక మరి ఏ కారణాలలో సడన్గా వాళ్ళే నిర్ణయించుకున్నారు.
అదే పార్టీ వాళ్ళు ఈవెన్ అర్జెంటుగా ఆయన దించేసి ఈ శశికళను పెట్టాలని. ఆ శశికళను ఎన్నుకున్న పద్ధతి కూడా మన అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టింది. ఆమెను జనరల్ సెక్రటరీ చేయడానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదని. సో ఇట్లాంటి గందరగోళాల్లో అందుకనే బీజేపీ కూడా టైమ్ అండ్ అగైన్ అడిగితే బీజేపీకి అక్కడ వచ్చేటువంటి ప్రత్యక్ష లాభం అంటూ ఏమీ లేదు. అక్కడ ఏమీ పెద్ద ఎమ్మెల్యేలు లేరు. అసలు నిజంగా కూడా ఆ క్రైసిస్లో పన్నీర్సెల్వాన్ని మనం సపోర్ట్ చేస్తే బీజేపీ లాభపడేది ఏమి ఇమ్మీడియట్గా అయితే ఏం లేదు అక్కడ. సో నిజంగా కూడా అందులో ఇంటర్ఫియర్ అయ్యి కెలికి లేదా గవర్నర్కి చెప్పి డిలే చేయమని చెప్పి జరగల. ఇంత మెయిన్ వైల్ ఒక లీగల్ ఒపీనియన్ అడిగితే విదిన్ 1 వీక్లో మీరు ఎప్పుడో కళ్యాణ్ సింగ్ సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కోర్టు చేస్తూ అటాలజీలో ఒక అభిప్రాయం ఇచ్చాడు, 1 రోజుల్లో మీరు దీన్ని పెట్టండి అని. బట్ 1 రోజుల్లో మీరు సమన్ చేయండి అసెంబ్లీ అనే సందర్భంలోనే విదిన్ 2 డేస్లో ఒక అడ్వకేట్ అడిగిన ప్రశ్నకు సమానంగా సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే విదిన్ 1 వీక్ మేము జడ్జిమెంట్ ఇస్తామన్నారు. ఆయన ఎవరికైనా గవర్నర్ స్థానంలో ఉన్న విద్యాసాగర్ గారు కూడా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సరే 1-2 రోజులు వెయిట్ చూద్దామని అనుకుని ఉండొచ్చు. దాని పర్యవసానం ఈరోజు మార్నింగ్ ఇదేదో గవర్నర్ డిలే చేశాడు కావాలని పక్కకు పెట్టాడని, అది నిజంగానే ఆమె కనుక పిలిచి సీఎం చేసి ఉంటే మళ్ళీ జైలు పోవడం మళ్ళీ ఇంకొక రేస్ అయ్యి ఉండేది అక్కడ. సో అట్లీస్ట్ దట్ కైండ్ ఆఫ్ రిలీఫ్ అయితే తమిళ ప్రజలకు దొరికింది. బట్ ఈరోజు ఉన్నవాళ్ళైనా ఒక గ్రూప్గా ఉంటారా? అట్లా వాళ్ళందరినీ హోల్డ్ చేయగలిగే సత్తా అసలు ఇంకో లీడర్కి అందులో ఉందా? ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎంతమంది పెట్టారు ఇదో పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే అందులోంచి క్యాంపులో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళేమో చాలా ఓపిక్గా వాళ్ళని వింటున్నాం, ఫ్రీగా వదిలిపెట్టామని శశికళ మర్నాడే ఒక గొడవ దిగిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నన్ను బలవంతంగా. అంతకుముందు ఒక ఎంపీ చెప్పింది అసలు సీఎం అనేవాడే నన్ను బలవంతంగా సంతకం పెట్టించాడు అని. ఇన్ని కన్ఫ్యూజన్లో గవర్నర్ ముందు ఒక కఠినమైన పరీక్ష ఉండేది నిన్నటి వరకు. ఇప్పుడు కూడా వాళ్ళు కనుక ఇప్పుడు ఈ ఫ్లాక్ను సంబడీ హ్యాస్ టు హోల్డ్ ఇట్ టుగెదర్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ పార్టీలో శక్తి ఉన్న నాయకుడు ఎవడు? మీరు ఇప్పుడు మనం ఇప్పటికే చూస్తున్నాం 11 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఓపీఎస్ దగ్గర ఉన్నారని. మరి అదే జరిగితే రేపొద్దున 117-118 ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. అది 100కు తగ్గిందనుకోండి, అప్పుడు డిఎంకే మెయిన్ గవర్నమెంట్ ఫామ్ ఇస్తాను ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది గవర్నర్ దగ్గరికి పోయి. సో ఎంత లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. శ్రీరంగరావు గారు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 21 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం కొనసాగింది. ఈ తీర్పు తర్వాత శశికళ 4 వారాల పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనారోగ్య కారణాలు దీనికి ప్రధానంగా చూపుతున్నారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? 1996లో కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత అందులో ఇన్వెస్టిగేషన్ తొందరనే జరిగింది. దాంట్లో ఛార్జ్ షీట్ కూడా 1997లో వేయడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళ మీద కేసు తీసివేయమని చెబుతూ వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది. స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది స్పెషల్ కోర్టును రద్దు చేస్తూ. దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొట్టివేస్తూ స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేయడం కరెక్ట్ అని తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ జయలలిత గారు అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టేట్లో ట్రయల్ జరిగినట్టయితే ఖచ్చితంగా విట్నెసెస్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే రాష్ట్రానికి తరలించాలని చెప్పి ఈ కేసుని వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యే లీడర్ ఒక నాయకుడు మళ్ళీ దాంట్లో పిలివేసిన తర్వాత దానిపైన తీర్పు రావడం, ఇది కర్ణాటక స్టేట్కి వెళ్ళడము. కర్ణాటక స్టేట్కి వెళ్ళిన తర్వాత ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 2014లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జయలలితతో పాటు 3 దోషులుగా నిర్ధారిస్తూ జయలలిత గారికి 4 సంవత్సరాలు 100 కోట్ల రూపాయల ఫైన్, మిగతా వాళ్ళకి 4 సంవత్సరాల జైలు శిక్ష 10 కోట్ల రూపాయల ఫైన్ వేయడం జరిగింది. దీనిపైన కర్ణాటక గవర్నమెంటు వెంటనే సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, వీళ్ళు శిక్ష పడిన తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం వెళ్ళడం, సుప్రీంకోర్టులో కేసు 1 సంవత్సరంలో ఈరోజు తీర్పు రావడం జరిగింది. తీర్పులో ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటే తప్ప ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో కానీ కోర్టులు తీర్పిచ్చడంలో కానీ ఎలాంటి ఆలస్యం జరగలేదు. వాళ్ళని ఛార్జెస్ నుంచి డిశ్చార్జ్ చేయమని అడగడం, తర్వాత ప్రత్యేక కోర్టును క్వశ్చన్ చేయడము, తర్వాత ఇది వేరే రాష్ట్రానికి కేసు తరలింపబడడం, ఇవన్నీ జరగడం వల్ల ఆలస్యమైంది తప్ప ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో ఆలస్యం జరిగింది తప్ప జడ్జిమెంట్లో ఆలస్యం జరగలేదు. ఈ జడ్జిమెంట్ను కూడా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ప్రజల యొక్క ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాలి తప్ప మాకు అధికారం వచ్చింది మేము ఏం చేసినా చెల్లుతుందనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు అక్రమాస్తులు సంపాదిస్తే మాత్రము ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా శిక్షలు పడతాయి. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి.
ఈరోజు దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ ఏ కేసును కూడా వాళ్ళు దర్యాప్తు వాళ్ళకు వాళ్ళు ఇట్లాంటి కేసులలో చేయడం జరగడం లేదు. ప్రజా ప్రయోజన వాద్యాలు వేస్తేనే అన్ని కేసులలో కూడా తీర్పులు వస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దర్యాప్తు సంస్థలు ఈరోజు ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతూ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు నడుచుకుంటున్నాయి తప్ప వారికి వారు కేసులు రిజిస్టర్ చేసి ఏ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భాలు లేవు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు కూడా ఒకటి గమనించాలి. ఈరోజు ప్రజల చేతిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి ఆయుధం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఆర్థిక నేరాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో మీ ఆస్తులేంటి, తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ మీ ఆస్తులేంటి అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, కేసులు వేస్తారు. ఇంకో విషయం కూడా వాళ్ళు గమనించాలి. ఈరోజు సీక్రెట్ కెమెరాస్ పెట్టుకొని వాట్సాప్ ద్వారా కానీ మిగతా విషయాలు దాని సోషల్ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు మీరు చేస్తున్నటువంటి నేరాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లాంటి నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. శశికళ గారు డే టు డే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, రిసార్ట్స్కి వెళ్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే ఇమీడియట్గా సరెండర్ కమ్మంటారు. సరెండర్ అయిన తర్వాత అక్కడ జైల్లో కూడా హాస్పిటల్స్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కనుక ఈమె ఆరోగ్యం బాగలేదు, ఈమెకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే జైల్లో డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా అత్యవసరమైనటువంటి ట్రీట్మెంటు ఆమె కావాలనుకుంటే వేరే హాస్పిటల్ కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇట్లాంటి కేసులలో కోర్టులు ఎలాంటి ఆమెకు నేను అనుకుంటాను రిలీఫ్ ఇవ్వడానికి ఆస్కారం లేవు. దినకర్ గారు, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎంపిక కావటం, మరోవైపు చూసినట్లయితే పన్నీర్ సెల్వంకు ప్రజల నుంచి నైతికంగా మద్దతు లభించడం, అన్ని వర్గాల నుంచి పన్నీర్ సెల్వంకి ఆమోదం లభించడం, మరోవైపు మెజార్టీ ఎమ్మెల్యేల మనోగతం ఏ విధంగా ఉందనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయ ప్రభావాల్ని, పరిణామాల్ని ఏ విధంగా కూలంకషంగా చూడాలి? ఎప్పుడైతే శశికళ గారిని అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా అలాగే పార్టీ శాసనసభాపక్ష నాయకులుగా ఎంపిక చేసుకున్నట్టు డిక్లరేషన్ వచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం గారు బయటకు వచ్చేసి తనకి అప్రెసివ్గా తన మీద ఒత్తిడితోటి నాతోటి రాజీనామా చేయించారు అనే మాట చెప్పారు. ఈ లోపల ఆయన చెప్పే లోపే రాజీనామాని గవర్నర్ గారు యాక్సెప్ట్ చేసేయటం జరిగింది. అది ఒక అంశం అయితే, తర్వాత జరిగినటువంటి ప్రతి ఒక్క ఏదైతే మనకు ఎపిసోడ్స్ లాగా ఒక సీరియల్స్ లాగా మనకి రోజు రోజుకి మార్పులు చేర్పులతో కనపడింది ఏదైతే ఉందో చూసినట్లయితే అందరూ కూడా పార్టీలకి రహితంగా ఎక్కువ మంది ప్రజలతో సహా కూడా పన్నీర్ సెల్వం వైపు నిలబడినట్టు కొంత కనపడింది. మీడియా వైపు నుంచి కూడా ఆ విధమైనటువంటి ప్రచారమే చాలా వైపు అన్ని రకాల మీడియా నుంచి కూడా అది కూడా కనపడింది. అది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ని రోజులు ఏదైతే శశికళ గారు ఆహ్వానించకుండా గవర్నర్ గారు ఉండడానికి ప్రైమరీ రీజన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వచ్చేటటువంటి తీర్పు తన మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి కేసుకు సంబంధించి సమయం కొంత వెసులుబాటు వచ్చినప్పటికీ కూడా అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు తన దగ్గరికి చేరలేదు పన్నీర్ సెల్వం గారికి. దానికి కొంతమంది రీజన్ చెప్పడం ఏంటంటే వారిని బెదిరించి అప్రెసివ్గానే ఆ రిసార్ట్స్లో ఉంచారని చెప్పి బయటికి రావడానికి వీలు లేకుండా మన్నార్గుడి మాఫియా ఎవరైతే శశికళకి సంబంధించిన వాళ్ళని రక్షకులుగా అక్కడ పెట్టి కాపాడుకున్నారని చెప్పారు. అయితే ఇవాళ శశికళ గారి మీద ఏదైతే కోర్టు తీర్పు వచ్చిందో ఆ అంశాలన్నింటికి అవి కూడా పటాపంచలు అయిపోయినాయి. వాళ్ళు బయటికి రావడానికి మార్గం సుగమమైంది ఇప్పుడు. కానీ ఈ లోపలే పార్టీలో పట్టు నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో శశికళ గారు ఏం చేశారంటే పళనిస్వామి అనేటటువంటి ఇంకొక అతన్ని తీసుకొచ్చి శాసనసభాపక్ష నాయకుడిగా ఎంపిక చేయడం, భవిష్యత్తు సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసి సంతకాలు కొన్ని తీసుకొని పంపించారు. ఈ సంతకాలు తీసుకునే ఎమ్మెల్యేలను కూడా మొదటి నుంచి కూడా అది కూడా వివాదాస్పదంగానే ఉంది. 130 మంది ఉన్నారని ఆమె చెప్పడం, తర్వాత రోజు 10 మంది ఇటు వచ్చారని చెప్పడం, మళ్ళీ ఇంకొక 5 మారారని ఈ నెంబర్ గేమ్ కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. ఇప్పుడు కూడా 119 120 మందో సంతకాలు పెట్టి లెటర్ పంపించారు గవర్నర్ గారికి పళనిస్వామిని శాసనసభాపక్ష నాయకుడిగా గుర్తించి సీఎంగా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేపించాలనేటటువంటిది. కానీ వాస్తవాలకి అంతమంది ఉన్నారా లేరా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మారేవాళ్ళు ఎంతమంది అనేటటువంటి ఒక అంశం కూడా చాలా కీలకమైంది. అయితే ఇక్కడ మధ్యలో శశికళ గారికి సంబంధించి ముఖ్యమంత్రి కావాలనే కళ చెదిరింది, చాలా స్పష్టం. కాబట్టి ఆమెకి పాసిబిలిటీ లేదు. తర్వాత పన్నీర్ సెల్వం గారికి సంబంధించి ఇక పళనిస్వామి వీళ్ళిద్దరికీ కూడా ఏఐడిఎంకేలో ఎంతమంది శాసనసభ్యులు ఎవరి వైపు నిలబడ్డారనేది ఇద్దరికీ నిలబడినప్పటికీ సంఖ్యాబలము ఆ 118కి రీచ్ కాకపోయినా మళ్ళీ
డిఎంకే మీదనో ఇతర సభ్యుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. స్టాలిన్ అంతకుముందు ఏం చెప్పాడు, పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తానని చెప్పినటువంటి స్టాలిన్ ఎప్పుడైతే శశికళ సుప్రీంకోర్టుకి సంబంధించి కేసు తీర్పు వచ్చిన తర్వాత మేము ఏఐడిఎంకేకి సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రసక్తి ఉత్పన్నం కాదు అంటూ మేమే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే రకమైన సంకేతాలు కూడా బయటకు ఇచ్చారు. పద్మారెడ్డి గారు, వారంలోగా తమిళనాడు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని అటార్నీ జనరల్ గవర్నర్కు స్పష్టంగా సూచించారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? మొదలు ఒక ముఖ్యమంత్రిని మాత్రం ప్రమాణ స్వీకారం చేయాలి. చేసినప్పుడే బల పరీక్షకు ఇదవుతుంది. బహుశా 118 మార్కు ఎవరైనా కానీ ముఖ్యంగా చూస్తూ ఉంటే ఆ పళనిస్వామికి వచ్చేటట్టుగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. బల పరీక్ష లోపల ఎవరు ఏటో అన్నది తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ ఎమ్మెల్యేల బిహేవియర్ అంటే ఒక అపహాస్యం చేస్తున్నారు. జయలలిత గారు చనిపోగానే రాత్రికి రాత్రి అందరు ఎమ్మెల్యేలు కూర్చుండి వితౌట్ ఎనీ అపోజిషన్ ఈయనను ముఖ్యమంత్రి చేసినారు పన్నీర్ సెల్వం. మరి ఏమొచ్చింది మధ్య లోపల మళ్ళీ ఆయనను తీసేసి ఇంకో వాళ్ళని పెట్టడం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారా, భయపెడుతున్నారా, ఏదో జరుగుతూ ఉంది. ఆ జరగడానికి చూస్తూ ఉంటే ఏంటంటే ముందు ఇప్పుడు ఈయన ఏదైతే పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసినా స్టేబుల్గా గవర్నమెంట్ ఉండదన్నది మాత్రం పక్కా. అంటే ఎమ్మెల్యేలు ఏదైతే అంగట్లో కొనుక్కునే వస్తువులు తయారైనప్పుడు డెమోక్రసీ అంతా దెబ్బతింటుంది. ఇంకోటి రీజనల్ పార్టీస్లో ఒకటి ఉంటుంది క్యారెక్టర్ ఏంటంటే క్లియర్గా కానొచ్చేది ఏంటంటే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తీసుకున్నా కానీ దాంట్లో ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటాడు. ఆయనకు సంతతి ఉన్నట్టయితే నెక్స్ట్ ఇక యువరాజ్ ఆయన్నే, ఆయన కొడుకు ఆయన, ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఉండే షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, తర్వాత ఉమర్ అబ్దుల్లా, ఈ మాదిరి. రీజనల్ పార్టీలు ఇంకోటి ఏంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది. ఇదే తమిళనాడు తీసుకుంటే విపరీతమైన తుఫాన్ వచ్చింది, ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వబోతే ఆపేసినారు. ఎందుకంటే ఆ సంచి మీద అమ్మ బొమ్మ కావాలి, అమ్మ బొమ్మ లేకుంటే పంచనీయమన్నారు. అంటే అంత దాదాగిరి అంతా ఇది ఇలా జరుగుతూ ఉందన్నమాట రాజకీయాలు. ఈ రీజనల్ పార్టీస్ కొద్దిగా పంతా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదన్నా చేసి నేను పార్టీకి అధ్యక్షుడిని కావాలి, అధ్యక్షుడో సెక్రటరో ఏదో, అధ్యక్షుడు అయినాక ముఖ్యమంత్రి, తర్వాత నా సంతానం కావాలి. ఎవరు కొద్దిగా నోరెత్తినా మళ్ళీ పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఈ ట్రెండ్ స్లోలీ ప్రతి రాష్ట్రంలో వచ్చినప్పుడు కొంచెము భారతదేశంలో రాజకీయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటి ఖైదీలా తిరిగా గోడ దుంకి ఇటు వస్తున్నారు, తెల్లారాటు పోతున్నారు, ఇటువంటివి ఉంటే అపహాస్యం అయిపోతున్నారు వాళ్ళు. ప్రజల మొదలు రాజకీయాలంటేనే ఇప్పుడు యువత ఇంట్రెస్ట్ చూపుతలేరు, ఎవరు రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. దిలీప్ కుమార్ గారు, శశికళ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ఎంతో చారిత్రాత్మకమైనదిగా డిఎంకే నేత స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. మరి తమిళనాడులో తలెత్తినటువంటి రాజకీయ పరిణామాల్ని, అన్నా డిఎంకేలో చోటు చేసుకున్న ఈ చీలికల్ని డిఎంకే తనకు ఏ విధంగా మలుచుకునే అవకాశం ఉంది? డిఎంకే వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ కదా, అందులో అనుమానం ఉంది. ఇంతకుముందు వెంకయ్య గారు చెప్పినట్టు ముందు అవుట్రైట్గా సపోర్ట్ ఇచ్చేస్తామని కానీ ప్రకటించిన ఆయన మరి విదిన్ 2 డేస్లో మార్చేసుకున్నాడు. తనే పిలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలు వస్తున్నట్టు కనపడతా ఉంది క్లియర్. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఇంతకుముందు అంటే ఒక గుంపుగా కూటమిగా ఏఐడిఎంకే ఉండేటువంటి శక్తిని కోల్పోయింది. దానికి లీడర్ లేడు, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు, వీక్గా నీట్ అయి ఉన్నారు వాళ్ళు. సో దీంట్లో ఏ రకమైనటువంటి చీలికలు వస్తాయో, ఎవరు ఎంతమంది తీసుకుని వెళ్ళిపోతారో మనకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. సో రేపొద్దున గవర్నర్కి ఇచ్చింది కూడా ఎక్కువ కాలం నిలబడుతుందని నేను అనుకోను. అంటే వాల్ సైడ్ ఏంటని సార్ చెప్పినట్టుగా ఈ పాలిటిక్స్ చూస్తుంటే కూడా కొంచెం బాధనే అనిపిస్తూ ఉంటుంది. అందులో పర్టికులర్లీ తమిళనాడు జనరల్ పబ్లిక్ ఇది కామన్ అవేర్నెస్, వాళ్ళ లిటరసీ ఏది చూసినా చాలా హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు వాళ్ళు. పొలిటికల్ ఎమోషనల్ పీపుల్ కూడా ఉంటారు. పొలిటికల్గా చూస్తే అంతా ఎట్లయిపోయారంటే చూడటానికి కూడా బాధాకరంగా పాదాభివందనాలు చేయటం, ఒకళ్ళు మంత్రులే క్యూ కట్టి మరి జైలు మొక్కటం, జయలలితకు సంతానం ఉండుంటే ఈ వారసత్వ ప్రాబ్లం ఉండేది కాదు. అట్లా అటువంటి పరిస్థితి అసలు ఏంటది విచిత్రం అనిపిస్తుంది. ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వాళ్ళు అంత అవసరమా పాదాభివందనం చేసి పదవిని పట్టుకొని వెళ్లాడాల్సిన అవసరం ఎవరి కోసం? అల్టిమేట్లీ ఇంతకుముందు రంగారావు చెప్పినట్టు మరి దేనికి ఈ సిస్టమ్ను క్లీన్ చేయడానికి జడ్జిమెంట్ ఏమైనా పనికి వస్తుందేమో మరి. ఎప్పుడైనా సరే ఎవరైనా కన్విక్షన్ తప్పదు అన్నప్పుడు దీన్ని ఆలోచించాల్సి వస్తుంది ఎవరి కోసం సంపాదించాలని. సో పాలిటిక్స్లో ఒక విషయస్ సర్కిల్లో
చాలామంది అన్ని పార్టీలు, నేను ఒక పార్టీ అన్నట్ల అన్ని పార్టీలు ఆ విష సర్కిల్లో ఇరుక్కుపోయి ఆ చట్టంలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దాంట్లో తిరుగుతున్నారు ఆ చట్టంలో. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది పరిస్థితి అని అన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది పబ్లిక్. అందుకే పీపుల్ వెక్స్ అయి ఉన్నారు, యంగ్స్టర్స్ వెక్స్ అయి ఉన్నారు. రాజకీయాలంటే అసహ్యంగా వ్యవహారం. ఇప్పుడు ఎందుకున్నారో తెలియదు. రిసార్ట్లో ఇదే ఒక రిసార్ట్లో ఈ ఒక్క పార్టీ పెట్టిందని కూడా అన్నాం. ఈ కల్చర్ ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం మనం. చాలా పార్టీలు చాలా సందర్భాల్లో ఈ క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఈవెన్ గ్రామ స్థాయి ఎన్నికలు కూడా క్యాంపు రాజకీయాలు చూస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో రిసార్ట్లు తిప్పి విహారయాత్రకు తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేసే సంస్కృతి ప్రతి పార్టీ దాదాపుగా చేసేస్తూ వచ్చింది నిన్నటి వరకు. సో ఇది ఎందుకు అల్టిమేట్గా ఎక్కడికి పోతున్నాం డెమోక్రసీ ఇదిలో ఇది కరెక్టా అనేది మనం ఆలోచించాలా. ఇది ఈ టైప్ ఆఫ్ జడ్జిమెంట్స్ కనుక ఒక కపుల్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తే అప్పుడు వామని జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి అనేది దేశంలో వస్తుంది. శ్రీరంగరావు గారు, ఎంతటి వారు అక్రమాలకు పాల్పడితే వారు శిక్షార్హులని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోజాలని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నేడు సుస్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో అక్రమార్జనకు పాల్పడేటువంటి రాజకీయ నాయకులు అలాగే మంత్రులు ఈ తీర్పు ద్వారా ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి సంకేతాలను అందుకోవాలి? రాజకీయాల్లోకి రావడమే ఆస్తులు కూడబెట్టడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, అక్రమాలకు పాల్పడడానికి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలి ఒక సామాజిక స్పృహతోని వస్తున్న వాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో, మనం ఇప్పుడు తమిళనాడులో చూసినట్టయితే ఏ మాత్రం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం లేదు వాళ్ళకి. వాళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు, కానీ మోకరిల్తా ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? రాజకీయాల్లో విపరీతంగా డబ్బు సంపాదన పెరిగిపోవడం, మన్నార్గుడి మాఫియా, ప్రతి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఈరోజు శశికళ పాత్ర ఉందని మనకు అర్థమవుతూ ఉంది. రాజకీయాల్లో ఏదో చిన్న పదవి లభించినా సరే వాళ్ళు తమకు తాము ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే మేము అందరికి అతీతమైనట్టు, తమ చుట్టూ ఒక కోటర్ని పెట్టుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ, తమకు లేకపోతే పోలీసు నుంచి రక్షణగా గన్మెన్స్ను పెట్టుకుంటూ ఈ కల్చర్ అంతా కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ ఏ విధంగా పోతుందంటే అధికారం అనేది ఒక దర్పాన్ని ప్రకటించడానికి, అక్రమంగా సంపాదించడానికి ఉపయోగపడుతుందనేటువంటి భావన ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ మనసులో నాటుకుపోయింది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే పై స్థాయిలో ఉంటారో వాళ్ళకి కీలుబొమ్మలుగా మారి వాళ్ళు చెప్పినట్టు తల ఊపితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మనం ఆ విధంగా తల ఊపినట్టయితే మనం రాజకీయంగా ఎదగొచ్చు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్న వారు ఉన్నారు. దీనివల్ల అవినీతి పెరిగిపోతూ ఉంది. అందుకొరకే ఇట్లాంటి తీర్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దినకర్ గారు, జీవితంలో అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని జయలలిత నిలబడగలిగింది. ఆ సంఘటనలన్నింటినీ కూడా జయలలిత నెచ్చెలి శశికళ నిశ్చితంగా గమనించింది. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళినా కూడా జయలలిత పార్టీపై ఏ మేరకు పట్టు నిలుపుకునే అవకాశం ఉంది? శశికళ కలగన్నటువంటి కళ నిజమవుతున్నట్టు కనపడినప్పటికీ కనపడినటువంటి ఆ కళ తొందరలోనే చెదిరిపోయింది. అయితే ఈ కళ చెదిరిపోయినప్పటికీ మంచి చెడు అనేటటువంటి అంశాలని పక్కన పెట్టినప్పుడు పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద పట్టు నేను ఇంకా నిలుపుకోబెట్టుకునే విధంగా ఉండగలను అనే ఉడుంపట్టు మటుకి చూపిస్తానే ఉంది. అది కంటికి కనపడతానే ఉంది. ఎందుకంటే ముందు ఏదైతే అన్ని పార్టీలు అలాగే ప్రజలు కూడా ఎక్కువ మంది వ్యతిరేకించినప్పటికీ కూడా ధైర్యంతోనే ఆ ఎమ్మెల్యేలని ఆ రిసార్ట్లో పెట్టి నిలుపుకోగలిగింది. బెదిరించి నిలుపుకోగలిగిందా? డబ్బులిచ్చి నిలుపుకోగలిగిందా? లేదా గతంలో ఈమె ఇచ్చిన బీఫామ్తో గెలిచామనే అభిమానంతో వాళ్ళు ఉన్నారా అనే ఏ అంశం ప్రభావితం చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కనీసం 20-25 మంది కూడా పన్నీర్ సెల్వం వైపు రాలేదు అనంటే ఆ పార్టీ ఏ పార్టీ అయినా కానీ, ఆ పార్టీ అనే కాదు, నాయకుడు మంచి చెడు అనే దానికన్నా ఆ పార్టీని నమ్మి ఆ పార్టీ కింద పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, వారి యొక్క భవిష్యత్తు ఆ పార్టీతో ముడిపడి ఉంది కాబట్టి సమర్థవంతంగా ఈ పార్టీని నడపగలిగినటువంటి వాళ్ళ దగ్గరే వాళ్ళు ఉంటారు. ఒకవేళ పన్నీర్ సెల్వం గారికి సంబంధించి ఆ సమర్థత కనపడలేదేమో, అందుకనే అంత అన్ని రకాల మద్దతు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బయటికి రాలేకపోయారు. అయితే ఇది ఇంకా కూడా ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు మొత్తం కూడా ఫ్రీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కానీ ఇంకా క్లారిటీగా దాని గురించి మాట్లాడలేము. పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఎమ్మెల్యేలందరూ వస్తే ఏదైనా ఒక ప్రయోగాత్మకంగా ఆయన నిలపగలడా నిలపలేడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తున్నది. యాజ్ ఆఫ్ నౌ చూసినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చి బేజారైపోయేటటువంటి
పరిస్థితులు కనబడినప్పటికీ కూడా మళ్ళీ పళనిస్వామిని తీసుకొచ్చి శాసనసభ పక్ష నాయకుడిగా నిలబెట్టి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని తనకు సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ పెట్టాలనుకోవటము, అలాగే పార్టీకి సంబంధించినటువంటి పదవి నియమావళి ప్రకారం కరెక్టే అని గనక భవిష్యత్తులో నిరూపితమైతే జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతా ఉంది. అంటే ఒకవైపు ముఖ్యమంత్రిగా పళనిస్వామి కంటిన్యూ కాగలిగితే శశికళకి సంబంధించి పార్టీలో పట్టు నిలుపుకోగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమిళనాడులో అధికార రాజకీయ క్రీడ మరింత రసకన్నాయంలో పడింది. సీఎం పదవి పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య ఊగిసలాడుతోంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని చక్కదిద్దాల్సిన బాధ్యత పూర్తిగా గవర్నర్పైనే పడింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.